సోషల్ మీడియా వచ్చాక అందరికీ తమ అభిప్రాయం చెప్పుకునేందుకు అవకాశం వచ్చింది సంతోషించాలో, లేకుంటే మనకు సంబంధం లేని వ్యక్తులపై జీవితాల్లోకి తొంగి చూసి వాళ్ళని వేధిస్తున్నారని చెప్పేసి, అదే ట్రోల్ చేస్తారని చెప్పేసి బాధపడాలో అర్థం కాకుండా వచ్చింది. ఎందుకు ఇలా మాట్లాడుతున్నా అంటే రీసెంట్‌గా అమృత ప్రణయ్ పైన విపరీతమైన ట్రోలింగ్ నడుస్తూ, ఆ అమ్మాయి వ్యక్తిత్వాన్ని కించపరిచేలాగా దరిద్రమైన కామెంట్స్ పెడుతూ అసభ్యమైన కామెంట్స్ పెడుతూ, సో అసలు ఎందుకిలా చేస్తారు? ఎవరైనా కానీ మనకు సంబంధం లేని వ్యక్తుల గురించి అలాంటి కామెంట్స్ ఎలా చేస్తారు? దాని వెనక ఉన్న సైకాలజీ ఏమిటనేది తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సైకాలజిస్ట్ విశేష్. ట్రోలింగ్. సోషల్ మీడియా ఓపెన్ చేశామంటే రోజు ఏదో ఒక టాపిక్ తీసుకొని దానిపైన ట్రోలింగ్. ఆ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో ఒక అమ్మాయిని ట్రోల్ చేసి ఆ అమ్మాయి సూసైడ్‌కి కారణం ఇలాగ చేశారు. సో తాజాగా ఒక 2, 3 రోజుల నుంచి ఫేస్‌బుక్‌లోను, ఇన్‌స్టాగ్రామ్‌లోను అమృత ప్రణయ్ అమ్మాయి ఒక స్కర్ట్ వేసుకుందని చెప్పేసి ఆ ఫోటో పెట్టి విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. అమృత గురించి మీకు తెలుసు. అమృత మిర్యాలగూడకు చెందిన మారుతీరావు అనే ఒక వ్యాపారి కూతురు. ఆమె ప్రణయ్ అనే ఒక ఎస్సీ కుర్రాడిని ప్రేమించి 9th క్లాస్ నుంచి ప్రేమించుకొని వాళ్ళిద్దరూ మేజర్లు అయిన తర్వాత చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్నారు. కానీ అది అగ్రవర్ణానికి చెందిన మారుతీరావుకి నచ్చలేదు. తన కూతురు 5 నెలల గర్భవతిగా ఉన్నప్పుడు వినాయక చవితి రోజు హాస్పిటల్కి వెళ్ళి వస్తుంటే అల్లుడిని హత్య చేయించాడు. అయినా కానీ భర్త చనిపోయినా కానీ ఆ అమ్మాయి తండ్రి దగ్గరికి వెళ్ళలేదు. కోట్ల ఆస్తిని కూడా కాలదన్ని ఆ అమ్మాయి తన అత్తమామలతోనే ఉంది. ఆ అవమానాన్ని భరించలేక, అంటే అల్లుడిని చంపేస్తే కూతురు వస్తుందని పాపం ఆయన ఆశపడ్డంటున్నాడు మారుతిరావు. కానీ ఆ ఆస్తిని కాలితో తన్ని ఆ అమ్మాయి ఏమాత్రం పట్టించుకోకపోవడంతో అరెస్ట్ అవ్వడము, జైలుకి వెళ్ళటం ఈ నేపథ్యంలో అవమాన భారంతో ఆ మారుతిరావు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందులో ఎక్కడైనా కానీ అమృత తప్పేంటి? కొంతమంది అంటారు, అసలు ఆ కామెంట్స్ చూస్తుంటే అసలు వీళ్ళు మనుషులేనా అనిపిస్తుంది. అంత అసభ్యమనక లకారంతోనే మొదలు. లకారం లేకుండా మకారం. మనం మామూలుగా ఒక అమ్మాయిని ఎవరైనా అలా మాట్లాడాలంటే చాలా భయపడతాం, సిగ్గుపడతాం. మాట్లాడితే ఊరుకోరు, అరెస్ట్ చేస్తారు అని ఉంటాయి. కానీ సోషల్ మీడియాకి వచ్చేసరికి ఇష్టానుసారంగా, విచ్చలవిడిగా, విశృంఖలంగా కామెంట్స్ పెడతా ఉంటారు. ఎందుకు అని అంటే ఫస్ట్ థింగు ఎనానిమిటీ. అంటే ఎవరు పెడుతున్నారో ఎవరికి తెలియదు. ఎందుకంటే వాడి పేరు ఒరిజినల్ పేర్లు ఉండవు, ప్రొఫైల్ లాక్ చేసుకుంటాడు, వాడు ఎక్కడో ఉంటాడు, అండ్ ఏదో ప్రాక్సీ సర్వర్ అంటారు, రకరకాల మార్గాలు ఉన్నాయి దానికి. సో అదిగాక మామూలు మనుషులను ట్రేస్ చేసినంత ఈజీగా ఆన్లైన్ వాళ్ళని ట్రేస్ చేయడం కానీ అరెస్ట్ చేయడం కానీ కొంచెం కష్టమైన పని. నిజంగా ప్రభుత్వం తెలుసు కూడా అయిపోతుంది, కానీ పోలీసులు ఎంతమందిని పట్టుకుంటారు? వీడు ఈరోజు ఈ ప్రొఫైల్ పెడితే ఇంకో ప్రొఫైల్ క్రియేట్ చేస్తాడు. సో ఎనానిమిటీ అనేది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా ఇటువంటి మనుషుల్లో దాగి ఉన్న పశుత్వం ఏదైతే ఉందో, రాక్షసత్వం ఏదైతే ఉందో, అరాచకత్వం ఏదైతే ఉందో అది బయటపడుతుంది. ఎందుకంటే నన్ను ఎవరు చూడలేదు కదా. నేను ఎవరిని ఏమంటున్నానో ఎవరు చూడలే కదా. అదే ఇంటి పక్క అమ్మాయినో, ఎదురింటి అమ్మాయినో, పక్కింటి అమ్మాయినో, కాలేజీలో క్లాస్మేట్కి గోలంటే మెడి తీసుకొని కొడతారు. ఇక్కడ ఛాన్స్ లేదు కదా. సో దాంతో విపరీతమైన కామెంట్స్, బూతులు, పచ్చి బూతులు. కానీ అమ్మాయి చేసిన తప్పేంటి? ఒక చిన్న స్కర్ట్ వేసుకొని ఫోటో దిగింది. అది ఇప్పటిది కాదు, ఎప్పటిదో. అది కూడా ఏదో స్కిన్ సంబంధించిన ఏదో ఒక బ్రాండింగ్ కోసం ఆ అమ్మాయి షూట్ చేసిందట. తప్పేంటి? కేవలం ఏంటంటే తను ఒక దళితుడిని చేసుకుంది కాబట్టి ఆ వర్గం పైన ఉన్న వ్యతిరేకత, ఓకే, లేకుంటే అగ్రవర్ణాలు చెందిన వాళ్ళు మా కులంలోనో మా వర్ణానికి చెందిన అమ్మాయి మనకు ద్రోహం చేసేటు పక్కబోయిందనే బాధ, దళితులను చేసుకున్నానే కోపం, దళితులపైన ఉన్న కోపం మొత్తం ఇప్పుడు అమ్మాయి పైన చూపిస్తున్నారు. ఇంకోటి తమ కులం పరువు తీస్తుందని చెప్పేసి ఆ కోపం మొత్తం ఆ అమ్మాయి పైన చూపిస్తున్నారు. కులాంతర వివాహాలు చేసుకునే రాజ్యాంగంలో లేదు, ఇండియన్ పీనల్ కోడ్ లేదు కదా. ఎవరైనా చేసుకోవచ్చు కదా. మేజర్ అయిన వాళ్ళు ఎవరైనా తమకు నచ్చిన వాళ్ళు చేసుకోవచ్చు. ఇది చట్టబద్ధం, రాజ్యాంగబద్ధం. దీనికి విరుద్ధంగా ఏదంటే మాట్లాడాలి. లేకుండా ట్రోలింగ్. ఎందుకంటే ఇన్హిబిషన్, ఎవరే నన్ను ఏం అనర్లే అనేది ఒకటి మెయిన్. సో రెండోది ఏంటంటే డిసిన్హిబిషన్.
ఏదైతే మందు తాగితే ఎలాగైతే నోటికొచ్చినట్టు మాట్లాడతారో కొంతమంది, అలాగే కొంతమంది ఆన్‌లైన్‌లో ముసుగులేసుకొని వాళ్ళకి నోటికొచ్చింది మాట్లాడేస్తా ఉంటారు. నోటికొచ్చింది మాటేస్తా ఉంటారు. ఇదొక కారణం. కంట్రోల్ చేయాలనే ప్రయత్నం. ఎలాగైనా గానీ మనం ట్రోలింగ్ చేసి ఆ అమ్మాయి అలాంటి బట్టలేసుకోకుండా కంట్రోల్ చేయాలి అనే ఒక ప్రయత్నం. మీరు ట్రోల్ చేస్తే ఆ అమ్మాయి బట్టలేసుకొని ఉంటదా? ఎంతమంది హీరోయిన్‌లు ట్రోల్ చేయట్లేదు? ట్రోల్ చేస్తూనే ఉన్నారు కదా! వాళ్ళెవరైనా ఆగుతున్నారా? వాళ్ళ ప్రవర్తన మారుతుందా? మారదు. ఎందుకంటే ఇలా ట్రోల్ చేయడం వల్ల అటెన్షన్ సీకింగ్ అన్నమాట. ఎందుకు చేస్తారు? అయినా గాని ఎందుకు చేస్తారంటే అటెన్షన్ సీకింగ్. అలాగైనా గాని మనకు గుర్తింపొస్తుంది. అలాగైనా గాని మన ప్రొఫైల్ ఎవడన్నా చూస్తాడు. అలాగైనా మన మొహం ఎవడన్నా చూస్తాడు. మనకు గుర్తింపొస్తుంది. ఏ గుర్తింపు లేనివాడు, జీవితంలో అసంతృప్తులు, ఓకే, రకరకాల సమస్యలు ఉన్నవాడు, ఎవడు పట్టించుకోనివాడు, ఇలా ట్రోలింగ్ ద్వారా తమకు గుర్తింపు కావాలని కోరుకుంటాడు. అటెన్షన్ సీకింగ్. ఇంకొంతమందిలో శాడిజం అన్నమాట. అంటే ఏంటి? వాడికి పక్క వాళ్ళు ఏడిస్తే గాని వీడికి హాయిగా ఉండదు. ఎలాగోలా ఏడిపించాలి వాళ్ళని. ఫిజికల్ హింస అయితే కేసు అవుతుంది కదా! భౌతికంగా దాడి చేసి కేసు అవుతుంది. కానీ సైబర్ దాడిలో పెద్ద కేసులు పెద్ద నమోదు చేయరు. ఇండియాలో ఇంకా అంత పెద్దగా యాక్షన్స్ తీసుకోవట్లేదు కాబట్టి ఇలాగైనా గానీ వాళ్ళని ఏడిపిస్తే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది. ఇంకోటేందంటే ఇన్ గ్రూప్, ఔట్ గ్రూప్. అంటే మా కులం, మీ కులం. మా మతం, మీ మతం. మా ప్రాంతం, మీ ప్రాంతం. ఇలాగా డివిజన్ అన్నమాట. ఇక్కడొచ్చిన డివిజన్ ఏంటి? ఇన్ గ్రూపు, ఔట్ గ్రూపు. సో, మా కులపు అమ్మాయి దళితుడిని పెళ్లి చేసుకుంది. కాబట్టి వాళ్ళందరూ మాకు వ్యతిరేకము, లేకుంటే వాళ్ళందరి పైన కోపం. సో, ఇదే ఇన్ గ్రూపు, ఔట్ గ్రూపు ఎలా ఉంటుంది అనే దానికి సంబంధించి 'బిగ్ బాస్'ని ఉదాహరణ తీసుకొని ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కూడా మీకు ఇందులో పోస్ట్ చేస్తాను. డిస్క్రిప్షన్ ఉంటే తప్పకుండా చూడండి. సో, ఇది ఒకటి. ఇన్ గ్రూప్, ఔట్ గ్రూప్. మా కులపు అమ్మాయి కాబట్టి, కానీ మా కులపు అమ్మాయి అయినా కానీ ఆ కులంలోకి వెళ్ళిందిగా, ఆ కులపోడిని పెళ్లి చేసుకుంది కాబట్టి మాకు వ్యతిరేకత అంతే. మేము ద్వేషించాలి. అంతే. అకారణ ద్వేషం అన్నమాట. మనకేం సంబంధం లేదు. నిజానికి అమృతతో గానీ, ప్రణయ్‌తో గానీ, మీకు, నాకు ఎలాంటి బంధుత్వం లేదు, ఎలాంటి సంబంధం లేదు, ఏమీ లేదు. కానీ అకారణమైన ద్వేషం. దానికి కారణం ఈ ఇన్ గ్రూప్, ఔట్ గ్రూప్ అనేదన్నమాట. అన్నిటికంటే ముఖ్యమైనది పని బాట లేకపోవడం. నిజంగా పని పాట ఉన్నోడికి, అంటే ఏదైనా నిజమైన వర్క్ చేసేవాడికి చూస్తే సరదాగా, సంతోషంగా ఏదైనా వీడియో చూస్తాడు. కానీ ఇప్పుడేమైంది? చాలామందికి పని పాట లేకుండా బేవాస్ తిరిగే వాళ్ళందరికీ కూడా ఈ బోర్డమ్ వస్తుందన్నమాట. బోర్ కొట్టేస్తది. ఎన్ని రోజులైనా ఒకే పని గాలికి తిరుగుతా ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ ఏంటంటే ఈ ట్రోలింగ్ వల్ల కొంచెం అటెన్షన్ సీకింగ్ వస్తుంది. వాడికి గుర్తింపు వస్తుంది. వాడి ఫ్రెండ్ సర్కిల్‌లోని ఇంకో భలే ట్రోల్ చేసావురా నువ్వు. ఆ పిల్లని భలే అన్నావురా. దానికి అట్లా జరగాల్సిందేరా దానికి. ఇంకా లకారాలన్నమాట ఇక అక్కడి నుంచి. రైట్. సో, ఇంకొకటి ఎంపథీ లేకపోవడం. అంటే మనం ఒక మాట అంటే అవతల అమ్మాయి మన మాటలు, మన బూతులు, మన విమర్శలు ఇవన్నీ కూడా ఆ అమ్మాయి తన దృష్టికెళ్తే, ఇక్కడ అమృత కావచ్చు, ఇంతకుముందు బాపట్లలో ఒక ఆవిడ చనిపోయింది. అమ్మాయి పేరు గుర్తు రావట్లా. సో, బాపట్లలో ఒక అమ్మాయి చనిపోయింది. అదే టీడీపీ వాళ్ళు ట్రోల్ చేశారని చెప్పేసి వైఎస్ఆర్ ఒక మామూలు వివాహిత చనిపోయింది. సో, ఆ అమ్మాయి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. వాళ్ళకి తెలిస్తే బాధపడతారు, మనం అలా అనకూడదు అనే ఎంపతి లేకపోవడం, సహానుభూతి లేకపోవడం. ఇది ఎక్కడి నుంచి వస్తుందనంటే పిల్లల్లో మనం ఏదన్నా ఒక మాట అంటే పక్క వాళ్ళు బాధపడతారా, అనొద్దురా అని చెప్పకుండా ఉండకపోవడం. ముందు పేరెంట్స్ నేర్పించాలి ఈ విషయాన్ని. మనం ఎవరైనా ఒక మాట అనే ముందు చెప్పకుండా ఉండకపోవడం. ఈరోజు నన్ను ఎవరో ఏదో తిక్క కామెంట్ చేస్తే అదే పెట్టాను. పెదవి దాటని మాటకు ప్రభువు నీవు, పెదవి దాటిన మాట ప్రభువు నీకు. అంటే మన నోట్లో ఉన్నంత వరకు మనం కింగ్ అన్నమాట. ఎప్పుడైతే మాట మన నోటు దాటుతుందో అది మన కింగ్ అయి కూర్చుంటుంది. ఎందుకు? దాన్ని మనం వెనక్కి తీసుకోలేము. అలాగే సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా ఒకసారి నువ్వు పోస్ట్ చేశాక, రీడ్ చేసినా కానీ ఎవడో కూడా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుంటాడు. సో, అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే కథార్సిస్. కొంతమంది ఏంటంటే వాళ్ళ జీవితంలో ఉండే బాధలు, కష్టాలు, నష్టాలు ఇవన్నీ తీర్చుకోలేక అవంతటిని కూడా కసిగా బూతుల రూపంలో, తిట్టుల రూపంలో ఎవరో ఒకరు ప్రదర్శించాలి. అది బయట తిరిగితే ఊరుకోరు కాబట్టి ఆన్‌లైన్‌లో తిట్టేస్తూ ఉంటారు. ఇన్ని రకాల కారణాలున్నాయి. ఎన్ని రకాల కారణాలున్నా గానీ అన్నిటికంటే ముఖ్యంగా గుర్తు చేసుకోవాల్సింది మనిషి అన్నాక కాస్త సభ్యత, సంస్కారం ఉండాలి. ఇదే మాట మన చెల్లినో, మన తల్లినో,
మన ఫ్రెండ్‌నో, వైఫ్‌నో అంటే నువ్వెలా ఫీల్ అవుతావు? అదే ఎంపతి అంటే. అవతలి వాళ్ళ ప్లేస్‌లోకి వెళ్లి చూడడం. నువ్వెలా ఫీల్ అవుతావు? నువ్వు లైట్‌గా తీసుకుంటావా? బాధపడతావా? ఏడుస్తావా? వాళ్ళ పైన దాడి చేస్తావా? ఆలోచించుకోండి. ఎలా చేసుకుంటారు మీరు? ఎవరికైనా కోపం వస్తుంది కదా! బాధ కలుగుతుంది కదా! సో, ఇది గనక మనం గుర్తుండి ఈ ఎంపతి గనక మనం ఉంటే, మనం ఎవరి పైన గాని ట్రోల్ చేయడానికి కొంచెం 1, 2 సార్లు ఆలోచిస్తాం. ఆలోచించండి. టైపింగ్ మన చేతుల్లో ఉండొచ్చు. మొబైల్ మనది కావచ్చు. కానీ ఒకసారి మనం ఒక మాట వదిలాక దాన్ని వెనక్కి తీసుకోలేం. దట్ షోస్ యువర్ పర్సనాలిటీ. అది తనకేం కాదు. అమృతకో, ఇంకొకళ్ళకో ఏమీ కాదది. మీకు మీ పర్సనాలిటీ మీరెలాంటి వాళ్ళు, మీ వ్యక్తిత్వం ఎలాంటిది, మీ సంస్కృతి ఎలాంటిది, మీ సభ్యత ఎలాంటిదనేది మీ పర్సనాలిటీ అక్కడ బయటపడుతుంది. అందుకనే మై డియర్ ఫ్రెండ్స్, డోంట్ బి ఎ ట్రోలర్. ఎప్పుడు ట్రోల్ చేయమాకండి. విమర్శ వేరు. విమర్శించొచ్చు ఎవరిపైన. సెటైర్ వేయొచ్చు. బట్ బూతులు దయచేసి వద్దు. సో, ఇప్పటికైనా గానీ మీరెవరైనా అట్లాంటి వాళ్ళు ఉంటే, ఈ వీడియో చూస్తుంటే మాత్రం దయచేసి ఇప్పటికైనా మానండి. లేకుంటే చచ్చిపోండి. ఈ మాట నేను అనకూడదు. కానీ అంత ఘోరమైన బూతులు చూసాక అనకుండా ఉండలేకపోతున్నాను. నా ఉద్దేశం చచ్చిపోవడని కాదు. వాళ్ళనేమి చేయలేము మనం. సో, దయచేసి ట్రోలింగ్ ఆపేయండి. అది ఎవరి మీదైనా కానీ. సో, మరో వీడియోతో మీ ముందుకొస్తాను. నేను మీ సైకాలజిస్ట్ విశేష్.